యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఆ రోజు వన్ ఆఫ్ ద మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు అనమాట. బికాస్ టివియట్ ఈజ్ ఫైనలీ బ్యాక్. సో కాలేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి ఇక్కడ ఒక బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ అది కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే వరకు ఇది అసలు ఈ కాలేజ్కి సంబంధించింది అని కూడా నాకు తెలీదు. బట్ ఓపెన్ అవ్వబోతుంది అని అప్రాక్సిమేట్లీ ఒక 1 month or 3 weeks ముందు ఒక మెయిల్ వచ్చిందనమాట. ఆ మెయిల్ ఏంటంటే ఇది రీఓపెన్ అవ్వబోతుంది అని చెప్పి, అండ్ ఆల్సో ఫ్యూ పీపుల్కి అంటే లైక్ లిమిటెడ్ స్పేసెస్ ఉన్నాయి. సో దట్ వాళ్ళు ఒఫీషియల్గా పబ్లిక్కి ఓపెన్ అవ్వక ముందే మీకు ఒక టూర్ లాగా చేస్తాము అని చెప్పి రిజిస్టర్ చేసుకోమని ఒక మెయిల్ వచ్చిందనమాట. నేను వెళ్దాం అనుకున్నా. బట్ అప్పుడు కొంచెం బిజీగా ఉండి ఇంకా నేను వెళ్ళలేకపోయా. ఇంకా అప్పుడు వెళ్ళలేదు అని చెప్పి ఓపెనింగ్ డే రోజు ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాను అనమాట. స్టార్టింగ్లో మెమరబుల్ డే లాంటిది అని ఎందుకు అన్నాను అంటే, యాక్చువల్లీ అక్కడ ఆమె ఏం చెప్తుంది అంటే, అక్కడ ఒక హిస్టరీ బుక్ ఉంది. సో దట్ మీ నేమ్ అండ్ ఇయర్ రాయొచ్చు. బికాజ్ ఈరోజు ఫస్ట్ డే అండ్ రీఓపెనింగ్ డే కాబట్టి ఆ బుక్ ఇంకెప్పటికీ లైక్ లైబ్రరీస్లో వాటిలో హిస్టరీ బుక్స్లో ఉంటుంది. సో దట్ మీ నేమ్ ఎప్పటికీ ఉంటుంది. ఇంకా ఐ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ దానికి లైన్ కూడా ఉంది. ఇంకా లైన్లో ఉండి అది నేమ్ రాసేసాను అనమాట. ఐ మీన్ ఆ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ చాలా బాగుంది. అండ్ దాంతోపాటే అక్కడ ఒక చిన్న పిక్చర్ లాంటిది ఉంది. ఐ మీన్ ఒక కార్డ్ మీద టివియట్వి పిక్చర్స్ ఉన్నాయి. సో దట్ ఒక చిన్న మెమరీ లాగా అవి కూడా లిమిటెడ్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ డే వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ అవి ఉంటాయి. దాని తర్వాత అయితే అక్కడ ఎడన్బర్గ్ గిఫ్ట్ షాప్ ఉంటుంది, దానిలో పర్చేస్ చేయాలి. బట్ ఫస్ట్ డే వచ్చిన వాళ్ళకి నార్మల్గా అక్కడ ఒక టోకెన్ లాగా ఇచ్చారనమాట. ఫస్ట్లీ నేను మాట్లాడే బిల్డింగ్ నేమ్ టివియట్ రో హౌస్. సో రీఓపెనింగ్ అని అనే వరకు నాకు అర్థం కాలేదు కూడా ఇది ఆల్రెడీ పాత బిల్డింగ్ అని చెప్పి. ఇంకా వీడియో చేయాలి అండ్ ఆల్సో హిస్టరీ అలా తెలుసుకుందాం అని చెప్పి వికీపీడియాలోంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నా అనమాట. సో ఇక్కడ టివియట్ అనేది ఎందుకు అంత బిగ్ డీల్ ఇప్పుడు అయింది అనే దానికి రీజన్ ఏంటి అంటే, సో 1800sలో స్టూడెంట్ లైఫ్ ఆర్ ప్రొఫెసర్స్ అసలు ఎలా ఉండేది ఎడన్బ్రాలో అనే దాని గురించి తెలుసుకోవాలన్నమాట. సో స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు నార్మల్గా, అండ్ దెన్ ఆ క్లాసెస్ ఆర్ లెక్చర్స్ వినేవాళ్ళు, అండ్ దెన్ ప్రొఫెసర్స్ వాళ్ళందరితో కూడా అంత ఇంటరాక్షన్ లేకుండా జస్ట్ వచ్చేవాళ్ళు, కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళంట. సో అప్పుడు కామన్ రూమ్స్, యూనివర్సిటీ కెఫేస్, క్లబ్స్ అండ్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడానికి ఇలాంటివి ఏమీ లేవంట. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ తెచ్చుకొని ఫ్రెండ్తో పాటు చదువుకోవాలి అలాంటివి అన్నా కానీ ఏదో ఒక లోకల్ పబ్స్ ఆర్ సంథింగ్ అలాంటి ఆ సిటీ మొత్తంలో ఎక్కడో ఒక దగ్గర కూర్చోవడం. అంటే స్టూడెంట్ లైఫ్ వాజ్ స్కాటర్డ్, అంటే ఎక్కడ పడితే అక్కడలాగా ఒక కామన్ ప్లేస్ అయితే స్టూడెంట్స్ ఇక్కడ చదివే వాళ్ళకి ఏది లేదు అని వాళ్ళు గుర్తించారంట. సో అలానే దీనికి వేరే సైడ్ స్టోరీ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ టివియట్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ అంతకుముందు అంటే 1740s ఆ టైంలో ఒక పెద్ద మ్యాసివ్ మ్యాన్షన్ ఉందంట. దాని పేరు లార్డ్ రాస్. సో దాని తర్వాత అది మ్యాటర్నిటీ హాస్పిటల్ అయిందంట. దాని తర్వాత అది డిమాలిష్ అయ్యి క్లోజ్ అయ్యి డిమాలిష్ అయిన తర్వాత ఒక నార్మల్ ఎంటీ స్పాట్ ఉందంట. ఆ ఎంటీ స్పాట్ ఏది అంటే ఇప్పుడు టివియట్ ఉన్న ప్లేస్. సో ఫస్ట్ అదొక మ్యాన్షన్ హౌస్ లాంటిది, అండ్ దెన్ మ్యాటర్నిటీ హాస్పిటల్, అండ్ దెన్ ఒక ఎంటీ స్పాట్ కాస్త ఇప్పుడు టివియట్ అయిందనమాట. ఇప్పుడు వీడియోలో ప్రజెంట్గా చూసే టివియట్కి అంతకుముందు ఉన్న దానికి చాలా లాంగ్ స్టోరీ ఉందన్నమాట. సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది అని కరెక్ట్గా చెప్పాలి అంటే, సో 1884 to 1887 మధ్యలో స్టూడెంట్స్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఒక ప్రాపర్ అంటే ఆన్ క్యాంపస్ ఏదో ఒకటైతే ఉండాలి అని చెప్పి అప్పుడు ఫస్ట్ స్టూడెంట్ కౌన్సిల్ ద ఎస్ఆర్సి అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ మెయిన్ ఎయిమ్ అంటే నంబర్ 1 మిషన్ వచ్చేసి టు బిల్డ్ అ డెడికేటెడ్ స్టూడెంట్ యూనియన్ అనమాట. సో అప్పుడు ఏమైంది, వాళ్ళ దగ్గర జీరో మనీ అండ్ యూనివర్సిటీ వాజ్ ఆల్సో నాట్ గోయింగ్ టు పే ఫర్ ఇట్. అండ్ దెన్ అప్పుడు వాళ్ళ క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చే టైం వచ్చిందంట. 1884లో డిస్కషన్ నుంచి నవంబర్ 1886 టైంకి వీళ్ళు ఏం చేశారు అంటే, వేవర్లీ మార్కెట్ అని ఉంటుంది అనమాట ఇక్కడ. అంటే సిటీకి మెయిన్ సెంటర్ లాగా, అంటే ఇప్పుడు కూడా అదే లైక్ వేవర్లీ స్టెప్స్ అని ఒక ట్రైన్ స్టేషన్ ఉంటుంది. మోస్ట్లీ అబర్డీన్, గ్లాస్గో, లండన్ ఈ సిటీస్కి వెళ్ళాలన్నా అక్కడి నుంచి రావాలన్నా కానీ మోస్ట్లీ ఎడన్బరా నుంచి అంటే ఇంకా వేవర్లీ ట్రైన్ స్టేషన్ అనేది ఫేమస్ అనమాట. సో అక్కడ ఆ ప్లేస్లో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు
ఫ్యాన్సీ ఫెయిర్ అనే ఈవెంట్ నేమ్తో ఒక వీక్ లాంగ్ వింటర్ కార్నివల్ చేశారనమాట. సో బ్యూటిఫుల్ స్టాల్స్, లైవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కొంచెం వెల్తీ పీపుల్ని ఇన్వైట్ చేయడం సో దట్ వాళ్ళు మనీ స్పెండ్ చేస్తారు అని చెప్పి అలా చేసినది చాలా ఇంకా పెద్ద సక్సెస్ అయిందంట. సో వాళ్ళు ఆల్మోస్ట్ 10,000 pounds ఆ టైంలో, విక్టోరియన్ ఎరా టైంలో వాళ్ళు తెచ్చుకోగలిగారు. సో ఇంకా పబ్లిక్ ఎప్పుడైతే ఆ స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చూసిందో అండ్ ఆ మనీని డొనేట్ చేసిందో, ఇంకా సిటీ కూడా వాళ్ళకి కొంచెం క్యాష్ ఇచ్చిందంట. సో దట్ అప్పుడు వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేశారు. వచ్చిన మనీతో ఆ టైంలో లోకల్ ఆర్కిటెక్ట్ సిడ్నీ మిచెల్ అనే అతన్ని హైర్ చేసుకున్నారంట. ఇంకా అతను బోరింగ్గా ఉండొద్దు అని చెప్పి ఒక గ్రాండ్ లైక్ హిస్టారిక్ స్కాటిష్ క్యాజిల్ లాగా కట్టాలి అని అనుకున్నాడు. అండ్ నిజంగా కూడా ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట, హాలీవుడ్ ప్యాలెస్ అని చెప్పి. సో అలాంటి ప్లేసెస్ని ఇన్స్పైర్ అయ్యి ఆ బిల్డింగ్ని కట్టడం స్టార్ట్ చేశాడంట. సో ఎలా అంటే స్టార్టింగ్లో చూస్తే ఇలా ట్విన్ టవర్స్, స్టోన్ టవర్స్ ఉంటాయి ఫ్రంట్, అండ్ క్యాజిల్లో లాగా స్టేర్స్ ఉంటాయి, మొత్తం ఇలా రౌండ్గా స్టేర్స్ ఉండడం, లైక్ గోతిక్ విండోస్, టాల్ పెద్ద పెద్ద విండోస్ ఉంటాయి. అండ్ ఆల్సో సీలింగ్ ఉంటుంది, డిబేటింగ్ హాల్ అని చెప్పి పెద్ద హాల్ ఉంటుంది, అది వీడియోలో ఉంటుంది కూడా. అక్కడ ఒక పెద్ద సీలింగ్ ఉంటుంది పైన వుడెన్ది. సో అలా ఫైనలీ 1889లో ఆ బిల్డింగ్ని అఫీషియల్గా ఓపెన్ చేశారు. అంటే అంతకు ముందు వరకు ఓన్లీ స్టూడెంట్స్కి ఇలా ఒక బిల్డింగ్ కట్టడం అనేది జరగలేదు కాబట్టి టివియట్ మేడ్ హిస్టరీ అనమాట. ఎలా అంటే ఇట్స్ ద వెరీ ఫస్ట్ పర్పస్ బిల్ట్ స్టూడెంట్ యూనియన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అంటే స్టూడెంట్స్ కోసమే కట్టిన ఫస్ట్ ఎంటైర్ వరల్డ్లో ఇదే అంట. ఇది కట్టడం అయితే అయిపోయింది, కానీ స్టార్టింగ్లో టివియట్ లోపల ఉన్న లైఫ్ అండ్ ఇప్పుడు ఉన్నది కొంచెం కూడా సిమిలర్ కాదంట. అది ఎలా అంటే ఒక స్ట్రిక్ట్, ఒక లైక్ ఫ్యాన్సీ విక్టోరియన్ జెంటిల్మ్యాన్స్ క్లబ్ లాగా నడిచిందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక షాకింగ్ థింగ్, విమెన్ అసలు బ్యాండ్ ఫ్రమ్ ఎంటరింగ్ అంట. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎంటర్ అవ్వాలి అన్నా కానీ ఏదో ఒక ఎక్స్పెన్సివ్ సబ్స్క్రిప్షన్ ఫీ లాంటిది, జస్ట్ ఆ డోర్స్ త్రూ, అంటే జస్ట్ నార్మల్గా దానిలో వాక్ చేయడానికి ఒక సబ్స్క్రిప్షన్ ఫీ ఉండేదంట. సో దట్ రిచ్ స్టూడెంట్స్ మాత్రమే దాన్ని యూజ్ చేసుకోగలిగేలా. సో దానిలోనే ఒక జిమ్, డైనింగ్ హాల్, లైబ్రరీ అండ్ ఒక ఫుల్ సర్వీస్ బార్బర్ షాప్ అవన్నీ ఉండేయంట. సో దట్ అబ్బాయిలు, మోస్ట్లీ మెన్, ఆ ఫెసిలిటీస్ అన్నీ యూజ్ చేసుకోగలిగేలాగా ఉండేదంట. అండ్ ఆల్సో ఆ బార్బర్ షాప్ ఏదైతే ఉందో అది 1970 వరకు రన్ అయిందంట. ఇంకా అలా 1896 వచ్చే టైంకి ఆ యూనియన్కి ఏంటంటే మనీ ఇంకా కావాలి అనేది అర్థమైంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మెయిన్లీ థర్స్డే ఆఫ్టర్నూన్స్ కాన్సర్ట్స్ లాగా రన్ చేశారంట డిబేటింగ్ హాల్లో. అది చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ హాల్లో కాన్సర్ట్స్ లాగా స్టార్ట్ చేశారంట. సో అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ మేల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఫీమేల్ స్టూడెంట్స్ గెస్ట్ లాగా ఇన్సైడ్ రావచ్చు అని చెప్పి స్టార్ట్ చేశారంట. ఇంకా అలానే ఫీమేల్ మేల్ ఇద్దరు రావడం స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇంకా 1900 ఆ టైంకి ఫ్రైడే నైట్స్ సిండ్రిల్లా డాన్సెస్ అని చెప్పి స్టార్ట్ చేశారంట. సో బట్ కాకపోతే ఒక స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఆ పార్టీ ఖచ్చితంగా మిడ్ నైట్ కల్లా ఆగిపోవాలి అని చెప్పి కూడా రూల్ కూడా పెట్టారు. అండ్ ఆల్సో ఇంకా ఈ 1900 టైంలో అది బిగ్గెస్ట్ యూత్ ఈవెంట్స్ ఇన్ ద సిటీ లాగా అయిపోయిందంట. ఇంకా 1900s ఆ టైంకి వచ్చేసరికి ఇది చాలా పాపులర్ అయిపోయింది, ఇంకా ఓవర్ క్రౌడెడ్ లాగా అయిపోయిందంట. సో అది ఫిక్స్ చేయడం కోసం మళ్ళీ ఆ ఆర్కిటెక్ట్ని పిలిచి న్యూ వెస్ట్ వింగ్ అని చెప్పి 1902 అండ్ 1906 మధ్యలో కట్టించారు. అది ఒక్కటే కాకుండా ఇప్పుడు ఆ కట్టినది ఏదైతే ఉందో ఆ వెస్ట్ వింగ్ అనేది డైనింగ్ హాల్స్కి డబుల్ సైజ్లో ఉండేది కట్టారు. అండ్ లైబ్రరీని పెద్దగా చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ లైట్స్ పెట్టారంట, లైక్ మొత్తం ఆ బిల్డింగ్ మొత్తము. అండ్ ఆల్సో ఇలా రూమ్స్ బిల్డ్ చేసుకుంటూ లైక్ న్యూ రూమ్స్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ ఓల్డ్ బిల్డింగ్కి ఇప్పుడు టివియట్ అనేది చాలా మ్యాసివ్ అనమాట. ఇంకా పెద్దగా బ్యూటిఫుల్ హిడెన్ స్టేర్స్, మొత్తం కూడా లోపల స్టేర్స్ ఉండి అలా అటు ఇటు స్ప్లిట్ అయి ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా అలా ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ అది ఆ వైబ్ అనేది ఇంకా క్యాజువల్గా అయిపోయిందంట. ఇంకా 1930s ఆ టైంలో వాళ్ళు ఒక పాపులర్ మిల్క్ బార్ అండ్ ఆల్సో రూమ్స్ కట్టారు. ఎలా అంటే వాళ్ళు మ్యూజిక్ రికార్డ్స్ అవన్నీ వినడానికి. అండ్ 1953 టైంకి ఆ బిల్డింగ్కి వెరీ ఫస్ట్ టీవీ కొన్నారంట. సో దట్ అందరు ఒక దగ్గర కూర్చొని వాచ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ అప్పట్లో క్వీన్ ఓత్స్ ఉంటాయి కదా, లైక్ వాళ్ళు పట్టాభిషేకం అంటారు కదా మన తెలుగులో. సో అలా ఇక్కడ వాళ్ళు క్వీన్ ఓత్ ఇవ్వడం అలాంటివి ఉంటాయి కదా, అలాంటి
సెరిమనీస్, అలాంటి ఈవెంట్స్, అందరు కూర్చొని ఒకే దగ్గర చూడడం, అలాంటివన్నీ చేసేవాళ్ళంట. ఇంకా ఆ తర్వాత వరల్డ్ వార్ టూ తర్వాత ఏమైంది, ఇంకా అది ఫ్రైడే నైట్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఎడన్బ్రాలో పార్టీ ప్లేసెస్ లాగా అయిపోయింది అనమాట. సో ఆ ఫ్రైడే నైట్ ఆల్మోస్ట్ మినిమం 1400 పీపుల్ పర్ నైట్ ఉండేవాళ్ళంట. సో అలా జరుగుతున్న టైంలో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ 1950స్లో వచ్చింది. అదేంటంటే అంత క్రౌడ్ డిబేటింగ్ హాల్లో డ్యాన్స్ చేయడం వల్ల ఫ్లోర్ అనేది బౌన్స్ అయిందంట. వీళ్ళు యూనివర్సిటీ ఇంజనీర్స్ ఏం చేశారంటే ఏమైంది అని చెప్పి చూస్తే ఇంకా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ ఫ్లోర్ అనేది వెయిట్ ఆఫ్, అంటే ఈ స్టూడెంట్స్ అందరూ డ్యాన్స్ చేసినప్పుడు ఆ వెయిట్ వల్ల రిస్క్లో ఉంది, ఇంకా షట్ డౌన్ చేసేయాలి అని చెప్పి దాన్ని టెంపరీగా షట్ డౌన్ కూడా చేశారంట. ఇంకా 1970స్లో ఒక బిగ్ రెవల్యూషన్ లాగా అనమాట. అప్పుడు టివియట్ అనేది మోడర్న్ వరల్డ్లోకి ఎంటర్ అయింది అని చెప్పొచ్చు. సో అప్పుడు ఏమైందంటే స్టూడెంట్స్ క్యాంపెయిన్ చేశారంట ఫర్ సో మెనీ ఇయర్స్. ఏమనంటే మెన్ ఓన్లీ అనే రూల్ని తీసేయాలి అని చెప్పి. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 75% ఆఫ్ మెజారిటీ ఓట్ వస్తే అప్పుడు మేము చేంజ్ చేస్తాము అని చెప్పారు. సో ఆఫ్టర్ ఫెయిల్డ్ అటెంప్ట్స్ లాస్ట్కి 1971 జనవరిలో ఓట్ పాస్ అయిందనమాట. సో విమెన్ ఆర్ ఫైనలీ అలౌడ్ ఇన్ యాజ్ ఫుల్ ఈక్వల్ మెంబర్స్ అనమాట ఇంకా అప్పటి నుంచి. సో ఇంకా అలా ఒక ఇయర్ తర్వాత ఏప్రిల్ 1972లో ఆ సబ్స్క్రిప్షన్ మోడల్ అదంతా కూడా తీసేశారంట. ఇంకా అప్పటి నుంచి మెంబర్షిప్ అదంతా కూడా ఆటోమేటిక్ అండ్ కంప్లీట్లీ ఫర్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ అనమాట. ఇంకా 1973లో డిఫరెంట్ యూనియన్స్ అండ్ ఆల్సో విమెన్ స్టూడెంట్స్ అందరూ మర్జ్ అయ్యి ఒక యూనియన్ స్టార్ట్ చేశారు. అదే యూసా అనమాట. ఇప్పటికీ కూడా రన్ అయ్యేది ఏంటంటే యూసానే. లైక్ యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బరాకి మోస్ట్లీ ఏ ఈవెంట్కి సంబంధించింది, లైక్ సోషల్కి సంబంధించింది ఆల్మోస్ట్ అన్నీ కూడా యూసానే చూసుకుంటుంది ఇప్పటికీ కూడా. సో యూసా అంటే ఎడన్బరా యూనివర్సిటీ స్టూడెంట్స్ అసోసియేషన్. అలా 1981 టైంకి ఎడన్బరా ఫెస్టివల్ ఫ్రింజ్ అని ఉంటుంది కదా, దానికి కూడా మేజర్ హబ్ లాగా అయిపోయింది అనమాట. అంటే ఈవెంట్స్ని హోస్ట్ చేయడానికి. ఇంకా అలా 2003 నుంచి ఆల్మోస్ట్ రీసెంట్ వరకు కూడా అది అలానే మంచిగా రన్ అయిందంట. ఇంకా అలా ఆల్మోస్ట్ 2 years బ్యాక్ రీస్టోరేషన్ వర్క్ స్టార్ట్ చేసి రీసెంట్గా మార్చ్ 2026లో దాన్ని ఓపెన్ చేశారు మళ్ళీ. ఇంకా ఇప్పుడు ఎలా అంటే వీ కెన్ గ్రాబ్ అ డ్రింక్, స్టడీ ఫర్ ఎగ్జామ్స్, వాక్ త్రూ ద ఎగ్జాక్ట్ సేమ్ హాల్స్ దట్ స్టూడెంట్స్ డిడ్ నియర్లీ 140 years ago అనమాట. సో ఆల్రెడీ ఇలా ఏదైనా ప్లేస్కి హిస్టరీ ఉన్న దగ్గర ఉండడం అనేది ఐ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్. ఐ హోప్ యూ డిడ్ ద సేమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.